భయంకరమైనటువంటి కరువు రాబోతుంది. ఇది ఎక్కడో ఆఫ్రికా ఖండంలోనో మరి ఇంకా ఏ ఇతర దేశాల్లోనో కాదు, మన భారతదేశంలోనే సంభవించబోతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-7 వచనాల్లో చూస్తే, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ కూడా వేదనలకు ఆరంభం. యుద్ధాలు, భూకంపాలు మాత్రమే కాదు కానీ కరువులు కూడా జరుగుతున్నాయి. నేటి నవీన ప్రపంచంలో సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. సూపర్ మార్కెట్లు అన్నీ మనకి దొరుకుతున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే చాలు, ఫోన్ నుండి స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ ద్వారా ఆర్డర్ పెట్టిన కొన్ని నిమిషాల్లోనే మన ఇంటి ముందుకు వచ్చి మన ఆహారం అందుతుంది. ఆకాశం నుండి వానలు పడకపోతే రైతు పంటలు పండించలేడు. ఇప్పుడు ఎరువుల కొరత కూడా ఎక్కువగా ఉంది. భూమి తన సారాన్ని కోల్పోతుందని విజ్ఞానం చెప్తున్నారు. అలాగే ట్రాక్టర్తో వ్యవసాయం ఆది నుండి కూడా చేస్తూ ఉన్నారు. దానిలో ఇప్పుడు డీజిల్ కొరత, ఆయిల్ కొరత ఏర్పడింది. దేశాలు దాటాలంటే ఓడలు, విమానాలు నడవాలి. ఈ ఆహారాన్ని ప్రాసెస్ చేయాలంటే ఫ్యాక్టరీలు నడవాలి. ఇవన్నీ లారీల్లో, షాప్స్లు చేర్చాలంటే ఇవన్నీ కూడా ఆయిల్ కావాలి. మన భారతదేశ ప్రధానమంత్రి కూడా దీని గురించి మాట్లాడుతూ బంగారం కొనవద్దని, అలాగే ఇంధనం, డీజిల్, పెట్రోల్ లాంటి వినియోగం తగ్గించాలని, ఇక ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు వీటి గురించి మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉన్నారు. గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ఆ 7 ముద్రలు విప్పినప్పుడు, 3వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పడం వింటిని. నేను చూచుండగా ఇదిగో ఒక నెల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు త్రాసు పట్టుకొని కూర్చుండేనాడు. దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు ఎవలనియు, నూనెయు ద్రాక్షారసము పాడు చేయవద్దనియు 4 జీవుల మధ్య ఒక స్వరం వినబడెను. నూనె కొరత, కరువు రెండు కూడా ఒకే చోట మనం చూస్తున్నాం. ఆహారం రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. సామాన్యుడికి అందనంత ఖరీదైపోతుంది. మనిషి దేవుడికి దూరమైనప్పుడల్లా కూడా బైబిల్లో చూస్తే కరువులు వస్తూ ఉన్నాయి. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం చూస్తే, వాన కురియకుండా నేను ఆకాశంను మూసినప్పుడే గాని, దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. కానీ ఇవి అంత్యదినాలు, జరగవలసినవి జరుగుతున్నవి. నేడే ప్రభు వైపుకు తిరగండి. చాలామంది అనుకుంటున్నారు తమ యొక్క జీవితంలో డబ్బు మీద, రాజకీయం మీద, టెక్నాలజీ మీద ఆధారపడుతూ ఉన్నారు చాలామంది. దేవుడు వాటిని ఇప్పుడు కదిలించబోతున్నాడు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన విధంగా, ఆ ముద్ర లేనివాడు దేనిని కూడా క్రయ విక్రయములు చేయలేడు. అంటే ఆహారం కొనుక్కోలేడు, తినలేడు. త్వరగా 666 ముద్ర రాబోతున్నది. ప్రియమైనటువంటి స్నేహితుడా, నేడే ప్రభు వైపు తిరుగు. యేసుక్రీస్తు త్వరగా వచ్చున్నాడు. ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. మీరు యొక్క ఛానల్ని ఫాలో అవుతూ దేవుని యొక్క వాక్యాలను వింటున్నందుకే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.